ఎన్నో లీగల్ నోటీస్ ఇచ్చినా కూడా మా సహనాన్ని పరీక్షించారు కాబట్టి ఈ రోజు ఈ దాడికి తెగబడాల్సి వస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ ఓపెన్ గా చెప్తోంది. ఇది దాడి కాదు, నిరసన మాత్రమే. ఒకవేళ అంటూ మేము దాడులకు దిగితే సినిమా వేరేలాగా ఉంటుందని కూడా అంటే దాడులకు దిగితే ఇది ట్రైల్ అని అనుకుంటే ప్రాణాలు తీస్తాం అని చెప్పని భయపెడితే మాత్రం ఇక్కడ బెదిరేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. నేనైతే భయపడను. నా చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు నా పోరాటం కొనసాగుతుంది. నేను న్యాయబద్ధంగా ధర్మబద్ధంగానే నా పోరాటాన్ని కొనసాగిస్తాను, చట్టబద్ధంగానే నా పోరాటాన్ని కొనసాగిస్తాను. విజయసాధు గారు, సార్ నేను నాకు తెలుసు, మీ ధైర్యం నాకు తెలుసు. కాంట్రిబ్యూటర్ స్థాయి నుంచి మీరు ఈరోజు సిఎండి వరకు వచ్చారంటే మీది ఒక స్ఫూర్తి కాదే. అయినా రాబోయే రోజుల్లో ఫార్ములా ఈ రేస్ కేసులో కానీ, ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ కేటీఆర్ సచ్చీలుడుగా కడిగిన ముత్యంలాగా బయటపడితే అప్పుడు ఏం స్టాండ్ తీసుకుంటారు మీరు? ఖచ్చితంగా ఆయన ఏదైతే సచ్చీలుడిగా బయటకు వస్తే ఆయన అభినందనలు తెలియజేస్తాం. ఆయనకి ఏదైతే ఆయన ఆరోపణలు ఏదైనా మేము చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటే మేము అపాలజీ చెప్పడానికి కూడా మేము ఎక్కడా వెనకాడము. మాతో పాటు ఎవరైతే ఈ ఆరోపణలు చేసినటువంటి పొలిటికల్ పార్టీస్ కూడా ఆ రకమైనటువంటి అపాలజీ చెప్పాల్సినటువంటి అవసరం ఉండిద్ది అని నేను